హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వరలక్ష్మి వ్రతానికి అందరూ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు? లక్ష్మీదేవికి ఇష్టమైన పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఏంటో నేను చూపిస్తున్నాను. అంటే అందరూ చేసుకోరని కాదు, నా స్టైల్లో ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. మీరు కూడా అలానే చేస్తారేమో. చూసారా పూర్ణాలు ఎంత చక్కగా, చాలా చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో, చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ముందు రోజు నైటే నేను మినపగుళ్ళు కొంచెం 1 కప్పు, అలాగే 2 కప్పులు దోశ బియ్యం, ఇంకో 2 కప్పులు మామూలు బియ్యం, అంటే రేషన్ బియ్యం తీసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. రేషన్ బియ్యం కానీ లేదంటే మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు అటుకులు, నేను బ్రౌన్ కలర్ అటుకులే వాడుతున్నానండి. అలాగే మెంతులు కొంచెం 4 స్పూన్లు మెంతులు, ఇవన్నీ తీసుకొని కడిగి బాగా 4-5 గంటలు నానబెట్టుకోవాలి. నేనైతే నైటే నానబెట్టేశాను. తర్వాత ఇలా గ్రైండర్లో వేసేసుకొని చక్కగా మెత్తగా పిండి చేసుకున్నాను. చూసారా, ఇలా పిండి రెడీ అయిపోయింది. దీన్ని ఉంచుకొని మనం మామూలు దోశలకి వేసుకోవచ్చు, ఇలాగా అప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా పూర్ణాలకి వాడుకోవచ్చు అనమాట. చూసారు, దీనికి మళ్ళీ కావాల్సినవి పచ్చిశనగపప్పు లోపల పూర్ణంకి, అలాగే బెల్లం, ఇంకా కొంచెం యాలకుల పొడి, ఇంకా కొబ్బరి పొడి లేదంటే పచ్చి కొబ్బరి తురుము. కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత డీప్ ఫ్రై కాబట్టి దానికి ఆయిల్. ఇప్పుడు ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ శనగపప్పు 2-3 సార్లు కడిగేసి దీనిలో వేసి ఉడికించుకుంటున్నాను. చూడండి, క్లీన్గా 2-3 సార్లు కడిగేసి 1కి 2 చొప్పున నీళ్లు పోసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు విడిగా ఉడికించుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. ఇలా కుక్కర్లో ఉడికించుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. 2-3 విజిల్స్ వచ్చేలాగా దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 1కి 2 చొప్పున నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2-3 విజిల్స్ వచ్చి వరకు దాన్ని ఉడికించుకున్నాను అనమాట. ఉడికిన తర్వాత స్టీమ్ పోయే వరకు వెయిట్ చేసి, స్టీమ్ పోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని దాన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి. పప్పు ఉడికిపోయి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఊరికే గరిటెతో అలా అన్నా కూడా మెత్తగా అయిపోతుంది. నేను ఇది చూడండి, పప్పు స్మాష్ చేసుకుంటున్నాను. చూడండి, చాలా మెత్తగా ఉడికిపోయింది కూడా. ఇలా దీన్ని బాగా మెత్తగా చేసుకొని దీనిలోకి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం తురిమి పెట్టుకున్నాను. ఇది కొంచెం నల్ల బెల్లం తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని. చూడండి, బెల్లం తురిమేసుకొని దీన్ని ఇందులో కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకున్నాను. బెల్లం ఏమి ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది. కాకపోతే బెల్లం వేసేసరికి మనకి లూజ్ వస్తుంది కదా, ఇది బాగా లూజ్గా ఉంటుంది. చూడండి, బెల్లం వేసి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇది మన పాతకాలంలో అయితే ఏం చేసేవాళ్ళు, రోట్లో వేసి రుబ్బేసి బెల్లం కలుపుకొని అలాగే ఉండలు చేసేసుకునేవాళ్ళు. చూసారా, ఇలా కలిసిన తర్వాత పిండి బాగా లూజ్ అయిపోయింది. చూడండి, బెల్లం కదా వేసేసరికి లూజ్ వస్తుంది. దీన్ని మళ్ళీ ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చూడండి, దీన్ని కలబెట్టుకుంటూ ఉంటే దగ్గర పడి చిక్కబడిపోద్ది. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి పొడి వేసుకుంటున్నాను నేను. ఇది పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, అప్పటికప్పుడు తురుముకొని, లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసుకొని ఇలాగైనా కలుపుకోవచ్చు. ఇది కూడా వేసుకొని బాగా స్టవ్ మీదే కలుపుకుంటూ ఉండాలి. ఇది బాగా దగ్గర పడే వరకు కలుపుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇది ఇలా కలుపుకుంటూ ఉంటే, స్టవ్ మీద వేడి చేసుకుంటూ ఉంటే బాగా దగ్గర పడే వరకు ఇలా కలుపుకోవాలి. దగ్గరే ఉండి కలుపుకోవాలి, లేదంటే అడుగునంతా మాడే అవకాశం ఉంది. ఇలా కలుపుకుంటూ చూడండి, గట్టిపడిపోయింది. ఈ చల్లారిపోయిన తర్వాత దీన్ని ఇలా ఉండలు చేసుకోవాలి. అన్నీ ఇలా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోసపిండి పైన పోతపిండి ఉంది కదా, అది కూడా కొంచెం వాటర్ కలుపుకొని మనకి దీనిలో ముంచుకోవడానికి వీలుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇది రెడీ అయిన తర్వాత ఈ ఉండల్ని ఇందులో డిప్ చేసుకొని, ఈ ముందుగా నూనె పెట్టుకొని నూనె కాగిన తర్వాత ఇవి దీనిలో వేసుకోవాలి. చూడండి, ఇది ఇలా చేసుకుంటే అండి, కొంచెం వేడి చేసుకొని, పాతకాలంలో మామూలుగా రుబ్బి అలా వేసుకునేవాళ్ళు కదా, అప్పుడు పొడి ఒక్కోసారి ఇది పగిలిపోయి పొడిని నూనెలో కారేదనమాట. ఇలా చేసుకుంటే అస్సలు పొడి బయటికే రాదనమాట, దీనిలోనే ఉండిపోతుంది. చక్కగా నీట్గా వస్తాయి. చూడండి, అస్సలు పొడి ఇందులో పగిలిపోవటము, బయటికి రావటం ఇలాంటి అవకాశమే లేదు.
ఎంతో ఈజీగా ఎవరైనా అసలు కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అంత బాగా వస్తాయి అన్నమాట. చూడండి అసలు ఒక్కటన్నా పగలదు. చక్కగా ఈజీగా మనం ఒక్కోసారి ఇలా తిప్పేటప్పుడు మామూలుగా అలా చేసుకున్నట్లయితే ఇరిగిపోతా బయటకు వస్తూ ఉండేది. నూనె అంతా కూడా అదంతా పడిపోయి బాగా గలీజ్ అయిపోయేది. చూడండి ఇలా చేసుకుంటే అసలు బయటికే రాదు. చక్కగా లోపల అంటుకొని ఉండిపోద్ది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఏం లేదు, స్టవ్ మీద పెట్టి కొంచెం చిక్కబడే వరకు ఉంచి వేసుకోవటమే అంతే. చూసారా రెడీ అయిపోయినాయి, ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి ఇలా అయితే మాత్రం. చూసారా చాలా చక్కగా పూర్ణాలు రెడీ అయిపోయినాయి. చూడండి ఎంతో కలర్ఫుల్గా, ఎంతో టేస్టీగా మంచి పూర్ణాలు రెడీ అండి. ఇవి తింటుంటే చాలా 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 బాగుంటాయి అసలు నిజంగా. అందరూ ఇలాగే చేసుకున్నారా? చూసారా నా స్టైల్లో ఎలా ఉందో. ఈసారి ఇలా నా స్టైల్లో చేసి చూడండి. మీకు బయటికి పోకుండా ఎంతో తొందరగా ఈజీగా అయిపోతుంది. కొత్త వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకోగలుగుతారండి. ఈసారి ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో చాలా 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 బాగా కుదురుతాయండి. ఎలా ఉందండి ఈ వీడియో? మీకు నచ్చింది కదా? నచ్చితే ఇంకెందుకండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉంటే. అలాగే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు సెలవు తీసుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్ బాయ్.